ఇంకా ఇదేదో లీఫీ వెజిటేబుల్ అండి. యాక్చువల్గా మేము విత్తనాలు తెచ్చాము, కానీ ఇదే విత్తనం అనేసి మేము మర్చిపోయాము. సో ఇది కొంచెం పెద్దగా అయితే కానీ ఇది ఏంటో తెలియదు మనకి. ఇక్కడ మేము గోంగూర వేసామండి దీంట్లో. ఇది ఇంకా పెరగలేదు. సో మనకి ఇది కొంచెం ఇందులో ఇంకా వాటర్ పోసాక మేబీ ఒక 1 వీక్లో వస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే పెరగలేదు. అండ్ లాస్ట్ వచ్చేసరికి లీఫీ వెజిటేబుల్స్లో మా పాలకూర. ఇదైతే పెరగట్లేదండి. ఇది ఎందుకు పెరగట్లేదో నాకు తెలియదు. మరి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. మేము అన్ని పాలకూర గ్రో బ్యాగ్స్లోనే వేసాము. ఈ కింద ఉన్నాయి బాగా పెరుగుతున్నాయి. సో ఇది మేము ఒకసారి హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు కూడా హార్వెస్ట్కి వచ్చేసింది. కానీ పైన వేసిన పాలకూర మాత్రం ఇంకా హార్వెస్ట్కి రాలేదు. అండ్ సైజ్ కూడా సేమ్ అంతే ఉండిపోయాయి, అసలు పెరగట్లేదు అది. ఇంకా ఈ చిన్నవైతే ఇది చిన్న సైజ్ పాలకూర అని పెట్టారు. ఇవైతే చాలా బాగా పెరిగాయి. కానీ ఇది ఎప్పుడు ఎక్కడ చూడలేదు. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. పాలకూర అంటే ఎవరు నమ్మరేమో, అది అలా ఉంది. ఇది బ్రౌన్ కలర్ పాలకూర అన్నారు, కానీ మేము వాటర్. సో మనం లీఫీ వెజిటేబుల్స్ పాలకూర అలా పెట్టుకున్నప్పుడు ఇవేంటి, ఇది మెంతం కూర అన్న కొత్తిమీర అన్న డైరెక్ట్ వాటర్ ప్రెషర్గా దానిపైన కొడితే అవి పెరగవు. సో ఇక్కడున్న విత్తనాలన్నీ ఎందుకు పెరగలేదంటే వాటర్ పోసేటప్పుడు దానిపైన ప్రెషర్గా పడి ఇక్కడ పెరగలేదండి. సో మనం వాటర్ పోసేటప్పుడు ఈ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు వాటికి వాటర్ మనం ప్రెషర్గా పోయొద్దు. అండ్ ఇక్కడ మేము విత్తనాలు వేసుకున్నాము పాలకూరవి. జస్ట్ 1 వీకే అవుతుంది, ఇంత స్ప్రౌట్ అయ్యాయి. వీటిలో సరిగ్గా పెరగట్లేదా ఏంటి పాలకూర గ్రీన్ బ్యాగ్స్లో అనేసి డౌట్ వచ్చి ఇందులో పెంచి చూద్దామనేసి ఇక్కడ వేసామండి. సో ఇదండి ఈరోజు మా లీఫీ వెజిటేబుల్స్.